వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు ఎలా ఉంటాయో కొత్తగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతిపక్షంలో ఉండగా తర్వాత అధికారం చెలాయిస్తున్నప్పుడు జగన్ చేతలు ఆయన ఆలోచనలను ఎప్పటికప్పుడు ప్రతిఫలిస్తూనే ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక తేడా ఉంది. జగన్ చేతలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారంలో ఉన్నప్పుడు మరో రకంగా ఉంటాయి. వాటి వెనుక ఉన్న ఆలోచనలు మాత్రం ఎప్పుడు ఒకటే, వాటిలో మార్పు ఉండదు. అదేమైనా కానీ ఆయనను 5 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో, మరో 5 ఏళ్ల పాటు అధికార పీఠంపై చూశాం కాబట్టి ఆ అనుభవం సాయంతో ఇప్పటి జగన్ ఆలోచనలు మరింత తేలిగ్గా అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ 10 ఏళ్ల తర్వాత కూడా రాష్ట్రంలో ఎందరు జగన్ ఆలోచనలను అర్థం చేసుకోవడానికి రెడీగా ఉన్నారన్నది వేరే విషయం. కులం కారణంగానో, ఊళ్ళో వర్గాల కారణంగానో, మరేదైనా కారణంగానో జగన్ ఆలోచనలు, ఆయన చేతలు అనేక మందికి ప్రీతిపాత్రంగా ఉండొచ్చు. ఆయన వారికి వీరుడిగా, సూర్యుడిగా కనపడవచ్చు. తా వలచింది రంభ, తా మునిగింది గంగ. అలాంటి వారిని మనం ఏం చేయగలం? కానీ అలాంటి వారు తెలుసుకోవాల్సింది ఏమిటంటే, అధికారం కోల్పోయినా జగన్ విధ్వంసం ఆగలేదు. దానివల్ల రాష్ట్రం నష్టపోతుంది. అంటే ప్రస్తుత తరమే కాకుండా భవిష్యత్ తరం కూడా నష్టపోతుంది. మన పిల్లలు, వారి పిల్లలకు ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్తు లేకుండా పోతుంది. ప్రాథమికంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆలోచనల్లోనే విధ్వంసం ఉంది. ఆయనకు స్వీయ ప్రయోజనాలు తప్ప మరొకటి పట్టదు. ఆయన ప్రపంచంలో తాను, తన లక్ష్య సాధనకు పనికొచ్చే పావులు తప్ప మరొకటికి చోటు లేదు. ప్రస్తుతానికి ఆయన లక్ష్యం ఏమంటే చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడం, దాన్ని దుర్మార్గపు సర్కారుగా చిత్రించడం. జగన్, ఆయన అనుచరులు ప్రస్తుతం ఆ పనిలో ఓవర్ టైం చేస్తున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత 40 రోజుల్లోనే 36 మంది వైసీపీ కార్యకర్తలు హత్యకు గురయ్యారన్న ఆరోపణ అందులో భాగమే. మరో 37 హత్యాయత్నాలు జరిగాయట. అధికారపక్షం నాయకులు ఆ హతుల పేర్లు ఇవ్వమని కోరుతున్నారు. వైసీపీ నేతలు ఆ డిమాండ్ను విననట్టే నటిస్తున్నారు. తమ అభూత కల్పనల ప్రచారాన్ని మాత్రం ఆపడం లేదు. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో ఈ 36 రాజకీయ హత్యల ఆరోపణ బయటకు తీశారు. సబాధ్యస్థ స్థానంలో ఉన్న ప్యానెల్ వైస్ చైర్మన్ ఆయన్ను మందలించాల్సి వచ్చింది. ఇది ఇక్కడితో అయిపోలేదు, ఇంకా ఉంది, చెప్తా వినండి. ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు ఏపీకి పరిశ్రమలను, ఐటీ సంస్థలను ఆహ్వానించి పనిలో పడ్డారు. కొన్ని సంస్థలు సానుకూలంగా స్పందిస్తున్నాయి కూడా. గూగుల్ యాజమాన్యంతో వర్చువల్ సంప్రదింపులు జరిపిన చంద్రబాబు ఏపీలో యూట్యూబ్ అకాడమీని నెలకొల్పే అవకాశాలు ఉన్నాయని ఎక్స్లో పోస్ట్ చేశారు. దానికి గేమ్ చేంజర్ అనే పేరుతో చెలామణి అవుతున్న ఒక ఎక్స్ యూజర్ స్పందన ఏమిటో తెలుసా? ఏపీలో శాంతి భద్రతల పరిస్థితి పట్టాలు తప్పింది. పైగా అమరావతి ముంపు ప్రాంతం కాబట్టి ఇక్కడకు రాకుండా హైదరాబాద్ వెళ్ళడం మంచిది. ఆ గేమ్ చేంజర్ ఈ పోస్టుకు గూగుల్ని ట్యాగ్ చేశాడు. ప్రతాప్ రెడ్డి అనే మరో యూజర్ నో ఇడియట్ విల్ ఇన్వెస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని ట్వీట్ చేశాడు. బుర్ర ఉన్న ఇన్వెస్టర్లు హైదరాబాద్కు, కర్ణాటకకు వెళతారని ఆ యూజర్ తన తెలివిని చాటుకున్నాడు. జగన్ ఫోటోను ప్రొఫైల్ పిక్చర్గా పెట్టుకున్న చరణ్ రెడ్డి అనే మరో యూజర్ నాస్కామ్ను ఉద్దేశించి అమరావతి ఇంకా నిర్మాణంలో ఉన్న నగరం, అక్కడ పెట్టుబడులు పెట్టిన దండగా అని ట్వీట్ చేశాడు. ఏపీకి పెట్టుబడులు రావద్దంటూ విషం చెబుతున్న ఈ మహానుభావులు ఎవరో ఊహించుకోవడం కష్టమేమీ కాదు. ఎవరికైనా పొరపాటు అర్థం కాబట్టి ఇది వినండి. రాకీ అండ్ మయూర్ పేరుతో ప్రసిద్ధి పొందిన జంట వీడియో క్రియేటర్లను ఉద్దేశించి వారిని ఏపీకి ఆహ్వానిస్తూ లోకేష్ ఎక్స్లో ఒక ట్వీట్ పోస్ట్ చేశారు. దానికి వైసీపీ స్పందించింది. పార్టీ అఫీషియల్ ఖాతా నుంచి లోకేష్ను ఉద్దేశించి ఒక పోస్ట్ పెట్టారు ఎక్స్లో. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రబలిన అశాంతిని, అరాచకాన్ని, ప్రజాస్వామ్యాన్ని హతమార్చేందుకు మీరు చేస్తున్న ప్రయత్నాల సంగతిని కూడా నలుగురికి చెప్పండి అని అందులో లోకేష్ సూచించారు. దీనికి రాకీ అండ్ మయూర్ను ట్యాగ్ చేస్తూ ఏపీలో లోకేష్ తండ్రి క్రూరత్వానికి బలైన వేలాది కుటుంబాలను కూడా చూడండి అని రాశారు. 36 హత్యలు, 37 హత్యాయత్నాలంటూ పచ్చి అబద్ధాలతో ఇల్లెక్కి కూయడం, ఆనక అరాచకం ప్రబలిపోయిందంటూ పెట్టుబడులను అడ్డుకోవడం. ప్రతిపక్షంలో ఉన్నంత మాత్రాన ఎవరైనా ఇలాంటి ద్రోహానికి పాల్పడతారా? స్వరాష్ట్రానికి, సొంత ప్రజలకి ఏమందాం ఈ దుష్ట పన్నాగాలను? చంద్రబాబు 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉండగా జగన్ అంటుకో సక్సెస్ఫుల్గా చేసిన పనే ఇది. దుష్ప్రచారం, భయంకరమైన దుష్ప్రచారం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మీదట మళ్ళీ ప్రతిపక్ష స్థానంలోకి వెళ్లాల్సి రావడంతో అమ్ముల పొదిలోంచి తిరిగి పాత అస్త్రాలను బయటకు తీశారు. విధ్వంసం అంటే బుల్డోజర్లు పంపి బిల్డింగులు కూలగొట్టనక్కర్లేదు. ఇది కూడా విధ్వంసమే, ఇంకా ప్రమాదకరమైన విధ్వంసం. మళ్ళీ వచ్చే ఎన్నికల్లో రాజకీయ అధికారం సంపాదించడం ఒక్కటే జగన్కు కావాల్సింది. 5 ఏళ్ల పాలనలో రుచి చూసిన అవినీతి ఆర్జన ఆయనను నిలవనీయడం లేదు. మళ్ళీ కుర్చీ ఎక్కేది ఎప్పుడెప్పుడని తహతహలాడుతున్నారు. ఎంతగా అంటే
కొత్త ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు తిరగకుండానే దాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేసేంతగా తిరిగి అధికారం చేపట్టే దిశగా జగన్మోహన్ రెడ్డి నడిచే ఈ దారిలో మిగిలేది అంతా శిథిలాలే. విధ్వంసం తర్వాత మిగిలే శిథిలాలు. ఆయనకు అవేమీ పట్టవు. ముందే చెప్పానుగా, తన ప్రపంచంలో తనకు ఒక్కడికే స్థానం. రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు. బాణం వేసే ముందు అర్జునుడికి పక్షికన్ను ఒక్కటే కనపడుతుందట. అట్లా జగన్కు సర్వకాల సర్వావస్థల్లో తాను ఎక్కాల్సిన అందలం ఒక్కటే కనపడుతుంది. ఈ పన్నాగాలన్నీ దాన్ని చేరుకునేందుకే.